ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. అందుని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతిరోజు కూడా ఒక చక్కటి ఆశీర్వాదకరమైన వాగ్దానముల ద్వారా మీరెంతగానో ఆదరింపబడుతున్నారని, బలపరచబడుతూ ఆశీర్వదింపబడుతున్నారని విశ్వసిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక అద్భుతమైన వాగ్దానమును మీకు అందించడానికి ప్రభు మా కృపనిచ్చారు. అందుని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం. పిల్లలందరూ కూడా ఈ రోజున స్కూల్స్కి మరలా తిరిగి వెళ్తున్నారు. మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు అయితే చదువుతున్నారో, కాలేజీలకు వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్తున్నారో, నిశ్చయంగా దేవుని పిల్లలు తలగానే ఉండాలి కానీ తోకగా ఉండొద్దు. జ్ఞానం గలవారిగానే ఉండాలి కానీ వెర్రివారిగా, జ్ఞానం లేనివారిగా ఉండొద్దు. సొలొమోను మహారాజుకి జ్ఞానం కొద్దుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడు ధారాళంగా జ్ఞానమును ఆయనకి ఇవ్వను అనకుండా అనుగ్రహించి ఉన్నాడో, అదే రీతిగా మీ పిల్లలకు కూడా సొలొమోను రాజుకి ఎలాంటి బుద్ధి వివేక జ్ఞానమును ప్రభు అనుగ్రహించాడో అలాంటి గొప్ప జ్ఞానమును, గొప్ప వివేకమును, గొప్ప తెలివితేటలను ప్రభు మీ పిల్లలకి అనుగ్రహిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుడు ధారాళంగా తెలివిని, జ్ఞానాన్ని, వివేకమును తన పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలకు దేవుడు పరలోకము నుంచి తన జ్ఞానమును, తన తెలివిని వారికి అనుగ్రహించి వారిని దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఎక్కించాలని ప్రభు ఆశపడుతున్నారు. నేను మీ పిల్లల గురించి ప్రవచిస్తున్నాను. ఈ సంవత్సరము ఒక మంచి తెలివితో, మంచి జ్ఞానముతో వారి చదువులలో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను వారు పొందుకొనబోతున్నారు. మొదటి స్థాయిని వారు గెలుచుకొనబోతున్నారు. నిశ్చయముగా గడిచిన సంవత్సరంలన్నింటిలో కూడా ఎలాంటి మార్క్స్ వచ్చాయో, ఎలా వారు చదివారో తెలియదు, కానీ వారిలో ఉన్నటువంటి ప్రతి మతిమరుపు కానీ, ప్రతి అజ్ఞానము కానీ, తెలివి తక్కువతనం కానీ అవన్నిటిని యేసుక్రీస్తు ప్రభువారు తీసివేసి, ప్రభా నా పిల్లలకు జ్ఞానమునివ్వండి అని మీరు అడుగుచుండగా, మీ పిల్లలతో కూడా జ్ఞానం కొరకు యేసుక్రీస్తు పాదములు పట్టి ప్రార్థన చేయిస్తుండగా ధారాళమైన జ్ఞానమును యేసుక్రీస్తు ప్రభువారు వారికి అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. ఎవరికి ఇవ్వకోకుండా ఉండను, అడిగే ప్రతి ఒక్కరికి జ్ఞానముని ఇస్తాను, ఎవరిని గద్దించను, ఎవరిని కాదనను. ఎంతమందికి అయితే జ్ఞానం కావాలని అడుగుతారో వారందరికీ ధారాళంగా ఇస్తాను అని చెప్తున్నాడు. సొలొమోను మహారాజు ఎలా అయితే గొప్ప జ్ఞానవంతుడిగా బిరుదు సంపాదించాడో, మీ పిల్లలు కూడా ఎక్కడ వెర్రివారు, తెలివితేటలు లేవు, వీడికి సరైన మార్క్స్ రావు, వీడు అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు, తెలివి లేదు, జ్ఞానం లేదు, కానీ అప్పుడే ఇంత పై క్లాసెస్కి వచ్చాడు, ఈ క్లాస్ ఎలా చదువుతాడు, ఈ 8th క్లాస్, ఈ 9th క్లాస్, ఈ 10th క్లాస్ ఎలా చదువుతాడు, జ్ఞానం లేదే అని నీ చుట్టూ ఉన్నవారు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ పిల్లల్ని ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, జ్ఞానం కొరకు నన్ను అడగండి, ధారాళంగా నేను జ్ఞానముని ఇస్తాను. సొలొమోను రాజుకి ఎలా అయితే జ్ఞానముని ఇచ్చానో నీ బిడ్డలకు కూడా అదేవిధంగా జ్ఞానముని ఇస్తాను. ఆయన జ్ఞానమును అడిగితే ఇచ్చే దేవుడు అండి. నిశ్చయంగా నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజున ఎంతమంది పిల్లలైతే స్కూల్స్కి వెళ్ళబోతున్నారో, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఉత్తీర్ణత సాధించి ఒక మెట్టి ఎక్కి ఒక మంచి స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారో, మంచి జ్ఞానం కొరకు కోరుకుంటున్నారో, నిశ్చయంగా ప్రభు సమృద్ధి అయిన జ్ఞానమునిచ్చి తన పిల్లలను ఎక్కడ తలదించుకొనివ్వడు, ఎక్కడ కూడా తక్కువగా చులకనగా ప్రభు చేయడు, కానీ వారిని ఘనపరుస్తాడు, వారిని ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఎక్కిస్తాడు. ఈ సంవత్సరం నమ్మండి, ఈ సంవత్సరం మీ పిల్లలు మంచి చదువులు చదువుతారు, మంచి జ్ఞానమును ప్రభు వారికి అనుగ్రహిస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని వారు చూస్తారు. కళ్ళు మూసుకుని నాతో పాటు కలిసి అందరూ ప్రార్థన చేయండి. ఒకటే, ప్రభు జ్ఞానము కొదువుగా ఉంది, నా పిల్లల జ్ఞానం ఇవ్వండి అని అడగండి. మీ పిల్లలతో కూడా ప్రార్థన చేయించండి. ఉదయాన్నే ఈ ప్రార్థన నేను వారి కొరకు చేస్తున్నాను, ఈ ప్రార్థన వారికి వినిపించి వారిని స్కూల్స్కి పంపించండి. గొప్ప జ్ఞానముతో ఈ సంవత్సరంలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ని వారు సంపాదిస్తారు, క్లాస్లో ఒక మొదటి స్థాయిని వారు సంపాదిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు అడిగే ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా దాన్ని జరిగిస్తాడు నమ్ముచు మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారా? యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ దిన మన స్కూల్స్కి వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారో, తండ్రి ఇంతకు ముందు చదివిన చదువులు, జ్ఞానము, తెలివి కాదు, కానీ
ఒక పరలోక సంబంధమైనటువంటి ధారాళమైనటువంటి సమృద్ధి అయినటువంటి బుద్ధి, వివేకములు, జ్ఞానము నీ బిడ్డలకు అనుగ్రహింపబడును గాక. వారు అడుగుతున్నారయ్యా, వారి పిల్లల యొక్క అజ్ఞానమును తీసివేయండి, జ్ఞానముతో నింపండి, వెర్రితనమును తీసివేయండి, మంచి తెలివితేటలు ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వమని తల్లిదండ్రులు మొర్రపెడుతుండగా అడుగుచున్నారు నాయన. అడిగే వారికి ధారాళముగా ఇస్తానని చెప్పాం. ధారాళముగా వారి జ్ఞాపక శక్తి, తెలివి, జ్ఞానము, బుద్ధి అనుగ్రహింపబడునుగా కని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది పిల్లలైతే ప్రభా ఇప్పుడు నా మాటలు వింటూ ప్రభా నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారో, మంచి జ్ఞాపక శక్తి వారికి ఉండాలి, మంచి ఐక్యూ, మంచి నాలెడ్జ్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి తెలివితేటలు వారికి దయచేయమని అడుగుతున్నాను. చదివిన ప్రతిదీ కూడా చెప్తున్నటువంటి ఈ దినం చెప్తున్నటువంటి ప్రతి క్లాస్ కూడా చెప్పినట్లుగా వారి యొక్క మైండ్లో జ్ఞాపకం ఉంచుకుంటకు జ్ఞాపక శక్తిని మెరుగుపరచండి. పరలోక సంబంధమైన జ్ఞానముతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి చిల్డ్రన్, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను, ప్రతి చిన్న బిడ్డపై నీ చేతులుంచి ఆశీర్వదించండి, జ్ఞానవంతురాలుగా మార్చండి ప్రభా. అయా, వారు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి హెచ్చింపబడాలి, దేశంలోనే ఉన్నతమైన ఉద్యోగములు వారు పొందుకోవాలి, రాష్ట్రంలోనే రాజులకు సలహాలు, రాజులకు ఆలోచన చెప్పేటటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానముతో వారు నింపబడాలి ప్రభా. సొలొమోను మహారాజుకి ఎలాంటి జ్ఞానమునిచ్చావో అలాంటి జ్ఞానముతో నీ బిడ్డలు నింపుమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ప్రభా వాళ్ళ చేతిలో పెన్, వాళ్ళ చేతిలో పుస్తకమును పట్టుకొని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. యేసు నామములో ఈ సంవత్సరం వారు అయ్యా వారి క్లాస్లో అందరికంటే మొదటి స్థాయిలోనికి రావాలి. టీచర్లు సైతం ఆశ్చర్యపడే విధముగా తండ్రి, చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధులు, తోటి స్నేహితులు సైతం, క్లాస్మేట్స్ ఆశ్చర్యపడే విధంగా గొప్ప జ్ఞానం వారికి అనుగ్రహింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. లార్డ్, మీరు బ్లెస్ చేయండి, ఆశీర్వదించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈ సంవత్సరం అంతా కూడా మీ స్కూల్, మీ కాలేజ్ చదువులలో దేవుడు తోడుగా ఉండి ఒక ఉన్నతమైనటువంటి ర్యాంకులు మీకు అనుగ్రహిస్తాడు. మీరు ప్రార్థన చేయండి అంతే. ప్రతిరోజు కూడా నేను స్కూల్కి వెళ్ళే ముందు చిన్న వాక్యం చదివి ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు హాలిడే ఉన్నా కూడా నా జ్ఞానము నీవు ప్రభా అని చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. మీరు కూడా అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు నాకు స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు, క్లాస్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. అద్భుతమైనటువంటి జ్ఞానముతో దేవుడు నన్ను నింపి నా స్కూల్ డేస్ అంతట్లో, నా కాలేజ్ డేస్లో దేవుడు కృప చూపాడు. మీరు కూడా అడిగినప్పుడు మీకు కూడా గొప్ప జ్ఞానంనిచ్చి మీకు కూడా మొదటి స్థాయిని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.